హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. హోలీ పండుగకి మరొక డీఏ విడుదల. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకు, అలాగే తమ జీవితకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు ప్రభుత్వం ప్రతి ఏటా 2 సార్లు డీఏ అయితే మంజూరు చేస్తూ ఉంటుంది. డీఏ అనేది జనవరి మరియు జూలై నెలల్లో ఎవ్రీ ఇయర్ అయితే ఇవ్వవలసి ఉంటుందన్నమాట. జూలై 1 నుంచి అలాగే జనవరి 1 నుంచి అమల్లోకొస్తాయి. డీఏ ఎప్పుడు ప్రకటించినప్పటికీ. మరి ఈ విధంగా పెంపు అనేది ద్రవ్యోల్బణం మరియు పెరిగిన ధరల ప్రభావం తగ్గించడానికి ఉద్యోగులకైతే ఇవ్వడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే. మరి డీఏ పెంపు అనేది సాధారణంగా పెద్ద పెద్ద పండుగల సమయంలో అయితే చేస్తారు. పండుగల కానుకగా. మనకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి దీపావళి దీపావళికి ముందు అక్టోబర్ లేదా నవంబర్‌లలో ఒకసారి, అలాగే జనవరి డీఏను హోలీకి ముందు మార్చి నెలలో ఒకసారైతే ఇస్తారనమాట. సో, ఈ 2 టైమ్స్. ఎప్పుడు డీఏ అనేది ఎప్పుడు ప్రకటించినప్పటికీ ఇంప్లిమెంటేషన్ డేట్ మాత్రం జనవరి 1వ తేదీ నుంచి ఉంటుంది. అంటే ఈ యొక్క 3 నెలలకు సంబంధించిన అరియర్స్ అయితే చెల్లిస్తారు. ఇకపోతే రాబోయే డీఏ ఏంటంటే, హోలీ పండుగ సందర్భంగా మరొక డీఏ అయితే పెంపు ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని ఉద్యోగ సంఘాలు, నిపుణులు భావిస్తూ ఉన్నారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనిపై కూడా చర్చించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులు మాత్రమే కాకుండా పెన్షనర్లకు కూడా ఈ ప్రకటన వర్తిస్తుంది. పెన్షనర్లు కూడా ఈ ప్రకటన కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి పెంపు ఎంత ఉంటుంది అనేది పాయింట్. డీఏ ఎలాగో ఇస్తారు. కాకపోతే ఎంత పర్సెంట్ ఇస్తారు అనేది ఒక క్లారిటీ అవసరం. యాక్చువల్‌గా డీఏ అనేది ప్రస్తుతానికి ఏఐసీపీఐ ఐడబ్ల్యూ గణాంకాల ప్రకారం ఈసారి చూస్తున్నట్లయితే మనకు ఈసారి అంటే జనవరి 2026కి సంబంధించి డీఏ అనేది 2%గా ఉండబోతుంది అనే అంచనా మాత్రమే ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్‌గా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే 58% డీఏ అనేది 60 వరకు లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. మాక్సిమం 2% ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అది ఇది ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి వారి వారి వేతనంలో ఈ 2% ఏదైతే ఉందో అది అదనంగా పెరుగుదల ఉంటుంది. 2 అయితే 2, 3 అయితే 3 ఎంత అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇక ఈ పెంపును మాత్రం జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురానుంది. మార్చిలో ప్రకటించినప్పటికీ జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో పెరిగిన మొత్తాన్ని ఏప్రిల్ నెల జీతంతో కలిపి అరియర్స్ రూపంలో చెల్లిస్తారు. మరి ఏప్రిల్‌లో ఉద్యోగుల ఖాతాలో ఎక్కువ మొత్తం జమ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 2 నెలలకు సంబంధించిన అరియర్స్, మార్చి అరియరు మొత్తం అంతా ఏప్రిల్‌లో రావాల్సినది అన్నీ కలిపి ఒకేసారి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి డీఏ అనేది 60% చేరుకోవడం వల్ల 60% చేరుకోవడం వల్ల ఉద్యోగులకు ఆర్థికంగా మరియు మానసికంగా ఉపశమనం కలుగుతుంది. హోలీ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే డీఏ గిఫ్ట్ లక్షలాది కుటుంబాలకు ఉపయోగపడుతుంది. మరి ఏదేమైనా కూడా మనకి అధికారిక ప్రకటన అనేది వెలువడిన తర్వాతే పూర్తి వివరాలు స్పష్టమవుతాయి కాబట్టి మరి కొద్ది రోజులు వేచి ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. డీఏ ఎంత అంటే ఒక 2% వరకు గ్యారంటీగా పెరగొచ్చు. లేదా అంతకంటే ఎక్కువైనా పెరిగే అవకాశం అయితే
ఉంది ఖచ్చితంగా అనేది చెప్పవచ్చు.